ప్రతిరోజు ఒక మామిడి పండుతో ఫుట్బాల్ గేమ్ ప్రాక్టీస్ చేస్తూ ఒక గొప్ప స్టార్ అయిన వాడి కథ విన్నారా? ఈ రోజు అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న కొంతమంది పిల్లలు తమ పాత సాక్స్ ఉపయోగించి ఒక ఫుట్బాల్ ని తయారు చేసుకుంటారు. ఆ తర్వాత తమకు ఉన్న ఇరుకు సందుల్లో ఫుట్బాల్ ను ప్రాక్టీస్ చేస్తారు. అలా మెల్లిగా వారి ఫుట్బాల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఈ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి హై స్కూల్ పిల్లలతో గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు వారు వేసుకోవడానికి కనీసం షూస్ కూడా ఉండవు, అలానే సరైన జెర్సీ కూడా ఉండదు. దాంతో తమకు దొరికిన వాటితోనే జెర్సీలో సిద్ధం చేసుకుంటారు. అయితే వారందరినీ చూసి అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా నవ్వుకుంటారు. ఆ తర్వాత ఒక పిల్లాడు పెద్దవాళ్ళకి సంబంధించి పాడైపోయిన షూస్ అన్ని తీసుకొచ్చి వారికి ఇస్తాడు. కానీ అందులో ఏ ఒక్క షూ కూడా వారికి సరిగ్గా సరిపోదు. ఆ తర్వాత గేమ్ మొదలవ్వగా వారంతా కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో చాలా తేలిగ్గా ఎన్నో గోల్స్ వదిలేస్తారు. అప్పుడు ఒక పిల్లాడు విషయం అర్థం చేసుకుని తన షూస్ తీసేసి ఆడడం మొదలు పెడతాడు. ఆ సమయంలో పిల్లాడి ఆట తీరును చూసి అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోతారు. దాని తర్వాత వారందరూ కూడా షూస్ తీసేసి ఆడడం మొదలు పెడతారు. ఈ గేమ్ లో చివరిగా వారంతా ఓడిపోతారు. కానీ చుట్టూ ఉండే ఆడియన్స్ నుండి చాలా అభినందనలు వస్తాయి. అలా వారంతా హ్యాపీగా ఉంటున్న సమయంలో కొంతమంది లోకల్ వ్యక్తులు వారిని బెదిరించాలని చూస్తారు. దాంతో వారంతా కూడా పారిపోతారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి.